బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ హిందూ సంస్థలు, వ్యవస్థలు, దేశాలు కృషి చేయాలని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ నల్గొండకు చెందిన పలువురు న్యాయవాదులు బుధవారం నల్గొండలోని కోర్టు ముందు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లా హిందువుల రక్షణ కోసం భారత ప్రభుత్వం చొరవ చూపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చొక్కళ్ళ నాగరాజు, కె సంపత్ కుమార్, మామిడి ప్రమీల, కల్లూరు యాదయ్య, జిల్లేపల్లి రాఘవ, స్వామిదాస్, గట్టు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, నీచమైన, ఘోరమైన, వికృతమైన అరాచకపు చేష్టలు వాస్తవంగా జరుగుతున్నది ఒకటి. విద్యార్థులు వాళ్ళ రిజర్వేషన్ కోసం పోట్లాడుతుంటే కేవలం ఒక మత ఛాందస్తులు, పిశాచులు, రాక్షసులను కూడా పదాలు కూడా సరిపోవట్లేదు. అంత ఘోరంగా, అంత హీనంగా ఆడవాళ్లను, మగవాళ్లను హింసి, హిందూ మగవాళ్లను, హిందూ ఆడవాళ్లను ప్రత్యేకించి ఒక కసితోటి, రాక్షసత్వంతో చంపుతున్నారు. ఆ వీడియోలను చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఏంటి ఈ పరిస్థితి? ఇది ఈ అత్యాచారాలను, ఈ హింసను, బంగ్లాదేశ్లో హిందువుల మీద హింసను మేము ఖండిస్తున్నాం. దీని మీద అందరూ స్పందించాలిగా కోరుతున్నాం. హిందువులందరూ యునైటెడ్గా దీన్ని ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాం. మరి ఇక్కడ మహిళల్ని ఇంకా దారుణంగా రేప్ చేసి హత్యలు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఒక అడ్వకేట్గా. మరి ఎక్కడైనా మానవత్వము ఉండాలి, కానీ మానవత్వం నశించి వాళ్ళు ఒక మృగాలుగా, మనుషులుగా కాకుండా ప్రవర్తిస్తున్నారనేది మరి దీనిని ఎవరైనా ఘర్షించవలసిన అవసరం ఉన్నది. మరి ఈరోజు మరి ప్రపంచంలో ఎక్కడైనా ఏ మూలనైనా మానవత్వం అనేది ఉండాలే కానీ, పెరగాలే కానీ ఒక క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్న బంగ్లాదేశ్ యొక్క మతోన్మాదులారా ఖబర్దార్. బంగ్లాదేశ్లో జరిగింది నిన్న పాకిస్తాన్, మన శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇలా ప్రతి దేశంలో ఒక పథకం ప్రకారం అగ్రదేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నాయి. దయచేసి హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేల్కొని ఈ సంఘటనను తీవ్రంగా ఖండించి అక్కడ బాధితులకు వెంబడే పునరావాసం కల్పించి వారి కోసం ప్రత్యేక రక్షణ కల్పించి అక్కడి హిందువులను కాపాడవలసిందిగా కోరుతున్నాను.